చీకట్లో. ఈ రోజు వీడియో ఏంటంటే సవతి తల్లి పార్ట్ 6. ఈ రోజు మనం వినాయకమయ స్వామిని పెట్టుకొని ఈ రోజుకి రెండో రోజు ఇలా పెట్టాను. ఈ రోజు రెండో రోజు చూడండి. మా వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. ఈ వాతావరణం వల్ల మాకు తొందరగా డౌన్లోడ్ అవ్వట్లేదు దోస్తులు, అందుకే లేట్ అవుతున్నాయి దోస్తులు వీడియోలు. ఈ పని కంటిన్యూ చేస్తాం దోస్తులు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వినాయకమయ పూజ చేయాలి కదా, వెళ్దాం పదండి. సునీత, ఎక్కడ నీకు దొరకలేదా? ఇంత వేడి ఉండే కాడ వచ్చి కూర్చోబెట్టావు నన్ను. అయ్యో పెద్దమ్మ, అలా కాదు, ఇక్కడ బాగుంటది కదా అనేసి ఇక్కడ చేస్తున్నాను పెద్దమ్మ. ఏమనుకోవాకు, ఏం వేడి కాదులే, వర్షం పడుతుంది కదా, చల్లగా వేడి వేడిగా బాగుంటది. సరే సర్లే, మన ఆడియన్స్ మళ్ళీ చుట్టూ చెప్తున్నారు అనుకుంటారు కానీ తొందరగా జల్దీ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన సబ్స్క్రైబర్ వాళ్ళు అలా ఏమనుకో, చాలా మంచి వాళ్ళు. ఈరోజు వినాయకమయ పూజ చేసి రెండో రోజు చేస్తున్నాం దోస్తులు. చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. గణపతి బప్పా మోరియా. నా లడ్డూలు, నా గుగ్గుళ్ళు, నా ఉండ్రాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నవి. ఫస్ట్ దేవుడికి పెట్టి తర్వాత నేను తింటాను. నా బుజ్జి కడుపుకు ఆకలేస్తుంది. ఇప్పుడు తిందామా వద్దా? వద్దులే, మళ్ళీ దేవుడు నన్ను కొడతాడు. నేను తీర్థం తాగితే నా మనవడు చూశాడు. ఈరోజు లేదు, దేవుడికి పెట్టేసి తింటా. నన్ను క్షమించులే స్వామి. కాసేపు అట్లా కునుకు తీసేస్తా, అలా పూజ టైం అవుతుంది. ఈరోజల్లా మేలుకోవాలి కదా, పగులల్లా నిద్రపోకుండా. ఇప్పుడు నిద్రపోతా పోయి. నేను నిద్రకు అస్సలు తట్టుకోలేను, అస్సలు వెళ్ళలేను. అబ్బా, దోమలు కొడుతున్నాయి. అమ్మ, నేను గుగ్గులు తింటా, నేను ఉండ్రాలు తింటా, నాకు తింటా, లడ్డూలు తింటా, నాకు కావాలి. అబ్బా, తీర్థం ఎంత బాగుండే, అబ్బా ఇంత బాగుండే. అబ్బా, ఏమే భక్తురాల మంగ, అబ్బా ఇప్పుడు పూజ అయిపోతుంది. సమోసా ఎన్ని ఇప్పుడు తింటేనేమో లడ్డూలు, గుగ్గుళ్ళు, ఆ వైట్ కలర్ ఉండే ఉండ్రాళ్ళు నేను ఎప్పుడు తింటాను ఏమో. వినాయకమయ్యకే పెడుతున్నాను, నేను తింటా కదా నా బుజ్జి పొట్టకు. ఏంటే భక్తురాల మంగ, పిలుస్తూనే ఉన్నా మళ్ళీ ఉండ్రాలు తింటా, అవి తింటా, ఇవి తింటా. వంక నన్ను పెట్టావు, నువ్వే మింగుతున్నావు కదా అన్ని. పశ ఇన్ని తీర్థం నువ్వే తాగినావు కదా. నీ మనవనికి ఒక గుట్క గుడి కూడా పాపం వాడిని కొట్టి చంపావు కదా. నేను తాగుతా, నా ఇష్టం నేను తింటా, నా బుజ్జి పొట్ట నిండద్దు అన్నీ తింటా, లడ్డూలు కూడా తింటా. నాకు చాలా ఇష్టం, నా పొట్టకు నిండవు, అవి కూడా నిండవు. ఈరోజు కూడా ఎవరు చూడకుండా తినేయాలి, నేను తింటా. ఏంటి, నేను నాకు పెట్టినారు అందరు దేవుడు అనేసి పేరు నాది తినే నువ్వా? అవి నావే మంగా, ఎందుకు ఎట్లా చేస్తున్నావు నువ్వు? అలా చెయ్యకు, ఉండు, అందరినీ ఇక్కడికి రప్పించేటట్టు చేస్తా నీకు. ఏమే మంగా, ఏంటి ఇట్లా నిద్రపోతున్నావు? లేయి అపశకనం దానా, ఏంది స్వామిని ఇంట్లో పెట్టుకుని ఇలా చేస్తున్నావు? లేగు లేగు. ఏంటి మామయ్య, అత్తయ్య ఇలా నిద్రపోతుంది? వినాయకమయ స్వామి పూజలు చేసుకుంటున్నా నేను. ఎంత బాగా చేసుకున్నా, ఉండ్రాలు ఎంత టేస్ట్ ఉండే. అబ్బా, లడ్డూలు, అయ్యో నాకేంది అవి ఇవ్వట్లేదు, ఎట్లా? ఏంటి నాకు చిన్న గుగ్గుళ్ళు ఇవ్వకుండా తీసుకుపోతున్నారు? అబ్బా, ఏంటి మా నాయనమ్మ నిద్రపోతారు వస్తుంది, ఏమన్నా తిన్నదా ఏంటి? ఏంటి తాతయ్య నానమ్మ అట్లా వస్తుంది? ఏమన్నా నిన్నట్లాగా ఆ చెంబు నిండా తీర్థం తాగింది కదా, అట్లా ఏమన్నా తాగిందా తెలియకుండా, లేకపోతే ప్రసాదాలు తిన్నదా? నానమ్మ ఏదో ఒకటి చేసే ఉంటది. నాకు ఇప్పుడు ఒక్కటి తాగింది, గుటా 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 తాగింది. నాకు ఒక గుట్క కూడా
కొట్టింది కూడా నిన్న అంతే. ఏంటి పండుగ చెప్పేది నిజమా? నేను అందరికి తాపాలి, అందరికి పెయ్యాలి తీద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఈ పని చేసిందా? నేను ఈ మంగ గాడిదా ఈ అందరికి పోసి తాపిందామో అని నేను అనుకున్నా. ఈ మంగ గాడిది అపశకనం పక్షి దేవుడికి ఎలా చేయాలో తెలియకుండా చేస్తుంది. చూడు దేవుని పక్కన కూర్చుని మరీ నిద్రపోతుంది. ఏ మంగ లేయ్, లేవే లేయ్, దరిద్ర పుట్టుదాన లేయ్. ఈ గాడిద ముఖం ఏదో ఒకటి తాగే ఉంటుంది, నాకు తెలుసు. డంబక్కలాగా ఎట్లుందో దుబ్బగుంది. నా బుజ్జి పుట్ట నా బజ్జి పుట్ట అంటుంది. వామో ఆ చెమ్ము నిండా తీర్థం తాగిందా? వామో ఈరోజు ఏం తిన్నదో ఏం కథ, బాగా నిద్రపోతుంది కూర్చొని. ఆ హెయిర్ స్టైల్ చూడు, ఓవర్ ముసలి ముఖకు పడుసు రైకలాగా ఎట్లా కట్టిందో చూడు. ఈరోజు మా అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఏమవుతుందో ఏమో, ముందు మా ఆయన్ని పిలుస్తాను నేనుతా. ఏమండి ఇట్లా అండి ఒకసారి, షూ షూ దా ఇట్రా. ఏంటి నన్ను అందరు ఉండగానే ఉషు ఉషు ఇట్లా అని పిలుస్తున్నా? ఏం జరిగింది ఏంటి? ఏం కావాలి నీకు ఇప్పుడు? ముందైతే నా నోరు మూయి, నోట్లోకి ఈగలు దోమలు దూరిపోయి మూయి నోరు. యా ఏంటి చెప్పాలి కదే? మీ అమ్మ చేసిన పరిహారం ఏంటో తెలుసా? ఏం చేసింది మా అమ్మ? కూర్చొని నిద్రపోతుంది పాపం. అమ్మాయి కురాలు మా అమ్మ చూడు ఎట్లా నిద్రపోతుంది, నిద్ర లేక లేక కూర్చొని నిద్రపోతుంది పాపం. పాపమా బొంతా? మీ అమ్మ చేసిన తెలిస్తే నువ్వు కూడా తిడతావో ఏమో, లేకపోతే మా అమ్మ పాపమని మెలకుంటావో ఏమో. ఏం చేసిందని చెప్పనా? చెప్పవే ఏం చేసింది మా అమ్మ? చెప్పు చెప్పు. మీ అమ్మ నిన్న మనం పూజ చేసుకున్నాం కదా గణపతి మాపాకు, పోసి చెంబు నిండా పెద్ద చెంబు నిండా తీర్థం పెట్టామా లేదా? ఆ తీర్థము మనందరం వెళ్ళిపోయి పూజ అయిపోయి రెస్ట్ మనం బట్టలు మార్చుకొని వచ్చే లోపే మొత్తం తాగేసింది. అవునా? నిజమా? అట్లా చేసిందే మా అమ్మ? నీకు ఎవరు చెప్పారే? మా అమ్మ అట్లా చేసేది కదా. వస్తుందిలే, నీకు ఎవరు చెప్పిన అబద్ధాలు? ఎవరే కాదండి, మన పండుగాడే చెప్పాడు. వాడు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినాడా మనతో? చిన్న పిల్లలు అన్నాక ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ పట్టించుకొని పెద్ద మనిషిని మా అమ్మను అనుమానించొద్ది. ఎలా చాలా మంచిది. సరే సరేలే పోయింది. మా డాడీ ఇంత కోపంతో ఉన్నాడు. నిజమండి, మీ అమ్మ మాట్లాడింది ఇప్పుడు అనక నిద్రలో కళలో ఎట్లెట్లా మాట్లాడిందో మామయ్య అన్నీ విన్నాడు కాబట్టి అందుకే ఇంత కోపంతున్నాడు. కావాలంటే ఇప్పుడు మీరు కూడా వినండి. ఏంటండి మీ అమ్మకు తిండి పిచ్చి ఇలా అయింది? ఇలా తెలిసి నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని కూడా కాదు. అసలు నాకు తిండి లేకుండా మీ అమ్మ తింటనే ఉంటుంది. అయ్యో రామా ఎట్లా దేవుడా వినాయకమయ్య స్వామి, మా అత్తయ్యకు మంచి బుద్ధిని స్వామి కొంచెం మంచి నాతో ఉండేటట్టు. ఆ హెయిర్ కటింగ్ చూడు, పిల్లక ముందుకు పుష్షంటే ఒప్పుకొని కావాలంట పిల్లక. అవసరమా మా అత్తయ్యకి ఇలాంటి పిల్లకలు? ఒగిసోలు చేసుకుంటారు. ఈ ముసలి ప్రాణానికి వచ్చింది ఇప్పుడు. ఏదైనా కావాలని వస్తున్నాయి. అబ్బా ఇంత బాగుండే ఉండాలి లడ్డూలు అవి. నా తీర్థం అయితే అమోహము అద్భుతము, అద్భుతంలో పట్టు అద్భుతము చాలా బాగానే ఉన్నాయి. అబ్బాబా ఈరోజు కూడా అద్భుతంగా తాగుతాను. చూసిండ్రండి మీ అమ్మ అద్భుతాలంట, అద్దబతాలు. ఏం అద్దబతాలో? సరే సర్లేవే, మా అమ్మకి ఆకలి ఉంటుంది కానీ ఒక్క పొద్దుంది కదా మా అమ్మ కూడా మా డాడీతో పాటు. సర్లేవి తాగితే మళ్ళీ ఇలాంటివన్నీ పట్టించుకోకు. మంగా ఓ ఈ లడ్డు మంగా లే ఇట్రా, నీ కథ చెప్తా. చెప్పేది ఎందుకంటే స్పీడ్ ఏంటి తక్కువ ముందుంటాడు. రెండు నిద్ర పోనీ అంటే చిన్నపిల్లడు అబద్ధాలు చెప్పింది అనుకుంటారు అనుకున్నా. కానీ నువ్వేంటి అది చిన్న ఇది చిన్న అది చేసిన ఇది చేసిన నువ్వేం నోటితో వాగినావు. నువ్వు నిద్ర వచ్చేప్పుడు అన్నీ ఎలా వాగుతున్నావు? చూడు తాతయ్యకు అందరికి నేను చెప్పేసి చాలినా నువ్వు అట్లానే అందరు డాడీ మమ్మీ అందరు కూడా విన్నారే. మన వినాయకమయ్య స్వామి కూడా ఏముంటది, మన గణపతి మప్ప మోరి అయినే ఉంటది. చూడు
కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు పిల్లి నేను ఎవరు చూడలేదని తీర్థం తాగితే బుడామని నువ్వు వచ్చి చూసి ఎంత పని చేసినవురా. వీళ్ళందరూ ఇప్పుడు నన్ను ఏమంటారో ఏమో. అయ్యే దేవుడా, వినాయకమయ్య స్వామి, నా కొడుకు నీ పేరే పెట్టుకున్నా కదయ్యా గణపతి మొక్క. ఎందుకు నేను పాప, ఎందుకు నేను నా కళ్ళలో కూడా వచ్చినా నువ్వు ఇందాక, ఎందుకు నేను ఇటు చేసినా. నా కొడుకు పేరు గణపతి మొక్క పెట్టుకున్నా కదా నాయన. ఎట్లా చేస్తున్నా మా వీడియో మా నాయనమ్మ చేసే అల్లర్లు మీకు నచ్చుతున్నాయా? నెక్స్ట్ మా తాతయ్య ఏమంటారో నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా ఫన్నీగా ఉంటాయి నా వీడియోలు, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. జై గణపతి మొక్క మౌర్య, జై జై. దోస్తులు, మా అత్తయ్య చేసే పని చూస్తున్నారు కదా, ఎలా ఉంది? మీకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రేపు ఏం జరగబోతుందో దోస్తులు, రేపు మా వినాయకమయ్యను జల్దీలో కలుపుతున్నాం దోస్తులు. మా బంగారు వినాయకమయ్య స్వామిని చూడండి దోస్తులు, ఎంత ముద్దు ఉన్నాడు మా భగవంతుడు. మాకు చాలా ఇష్టం, కానీ ఇష్టమే తప్పదు కదా దోస్తులు. మేము జల్దీలో కలపాలి కదా దోస్తులు. మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కామెడీ తీసుకొని మీ ముందుకు వస్తాము. మాకు టైం లేదు దోస్తులు, అందుకు ఎక్కువసేపు చేయలేకపోతున్నాం. రేపు వీడియోలో ఏం జరగబోతుందో చూడండి. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ దోస్తులు.